ప్రైజ్ ద లార్డ్. దేవునితో సమస్తము సాధ్యమే. చీకటిని చూసి దేవుడు వెలుగు కలుగును గాక అని పలికాడు. మనం కూడా అలాగే పలకాలి. ఈ మధ్యన చాలామంది క్రైస్తవులు అపవాది వస్తున్నాడు, అంత్యక్రీస్తు వస్తున్నాడు అని పలుకుతున్నారు. మనం పలకాల్సింది ఏంటంటే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను, మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను, బాబులోన్ ఈజ్ ఫాలెన్ ఫాలెన్. ఆమెన్. ఈ పరిచర్యకు దేవుడిచ్చిన కన్ఫెషన్స్. యేసు నామంలో లక్షల మందికి ఆశీర్వాదకరంగా శక్తివంతమైన టీవీ పరిచర్య చేస్తున్నాము. యేసు నామంలో పరిచర్య ద్వారా అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు జరుగుచున్నవి. యేసు నామంలో ఆంధ్ర, తెలంగాణ మరియు ఇతర దేశాల్లో శక్తివంతమైన పరిచర్య చేస్తున్నాము. ఆమెన్. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ పరిచర్యను లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించినందుకు వందనాలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయనేత్రాలు తెరవబడి అనేకమైన మర్మాలు తెలుసుకొని వారు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా భూమి మీద మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మనం క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అనే అంశాన్ని ధ్యానించుకుందాం. ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుని మాట కాదని మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలం తిన్నారో వారి ఆత్మనేత్రాలు మూసుకుపోయినాయి. అప్పుడు వరకు వారి ఆత్మనేత్రాలు తెరవబడి ఉన్నాయి. ప్రతిరోజు ముఖాముఖిగా దేవునితో మాట్లాడేవాళ్ళు, దేవునితో సహవాసం కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళకి సమృద్ధి ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, ఏ కొరత లేదు. వాళ్ళు దేవుని స్వరూపమందు దేవుని పోలికలో చేయబడి ఉన్నారు. కానీ దేవుడు చేయొద్దన్న పని చేసినప్పుడు వారి ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినాయి. వాళ్ళు శరీర సంబంధమైన లోకానికి పరిమితమైపోయారు. తర్వాత మానవాళి మొత్తం దేని కిందకు వచ్చిందంటే పాప మరణముల నియమము కిందకు వచ్చేసింది. అప్పటి నుంచి మానవాళి మొత్తం పాప మరణముల నియమము కిందకు వచ్చింది. అలాగే శాపం కింద ఉన్నారు. ఎంత కష్టపడినా భూమి ముళ్ళ తుప్పలను, గచ్చపదలను మొలిపిస్తూ ఉంది. ఈ భూమి మీద పరిస్థితులు అలాగే ఉన్నాయి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మొత్తాన్ని మార్చేశాడు. మీరు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంట. దాని తర్వాత ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విమోచించెను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుంచి మనల్ని విమోచించింది. దాన్ని ఎలా మనం పొందుకుంటాం? మనం ఆత్మానుసారంగా జీవిస్తే యేసు ప్రభు మన కోసం ఏమైతే చేశాడో అవి మన జీవితంలో జరుగుతాయి. వాటిని మనం పొందుకుంటాం. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుకుంటున్నాం. 3-4 వచనాల్లో ఉంటుంది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆత్మను అనుసరించి నడుచుకునే మన యందు ధర్మశాస్త్రం యొక్క నీతి విధి నెరవేర్చబడవలనని చెప్పి యేసు ప్రభు మనకి బదులుగా శిక్ష అనుభవించాడు. మనం ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు పాప మరణముల నియమము నుంచి విడిపించబడి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమములోకి వచ్చాం.
పాప మరణముల నియమంతో మనకి సంబంధం లేదు. మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే దాని నుంచి మనం విడుదల పొంది క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమంలోకి మనం వచ్చాం. ఇది చాలా స్పష్టంగా ఉంటుంది. మనం తర్వాత 5వ వచనం నుంచి చదువుకుంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఒక మాట వినాలి. శరీరానుసారమైన మనస్సు మరణము. మీరు శరీరానుసారంగా ఉంటే పాప మరణముల నియమంలో మీరు ఉన్నారు. ఇంకా మీరు పాప మరణముల నియమంలోనే ఉన్నారు. శరీరానుసారమైన మనస్సు మరణము, పాప మరణముల నియమంలో మీరున్నారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మీరు ఆత్మానుసారంగా ఉంటే మీరు పాప మరణముల నియమం నుంచి విమోచించబడి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమంలోకి వచ్చారు. అది సంగతి. అన్ని బంధకాల నుంచి విడుదల పొందారు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఆత్మానుసారంగా ఉండాలి. జీవితము శరీర సంబంధమైనది కాదు. దేవుడంట మనల్ని తన స్వరూపమందు తన పోలికలో సృజించాడు. దాని గురించి ఒకసారి చెప్తాను చూడండి. తన స్వరూపమందు దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. మనము ఆత్మ, మనం ఈ శరీరంలో ఉన్నాం. తన స్వరూపమందు దేవుడు సృజించాడు. బైబిల్ రెఫరెన్స్ చెప్తాను, మీరు కావాలంటే చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చాలా స్పష్టంగా ఉంటుంది. మనము ఈ శరీరంలో ఉంటున్నాం. ఈ శరీరాన్ని వదిలిపెట్టి దేవుని యొద్దకు ఉండాలని చెప్పి ఇష్టపడుతున్నామని చెప్పి చాలా స్పష్టంగా రాయబడింది. దేవుడు మనల్ని తన స్వరూపమందు, అంటే మనం ఆత్మ అయి ఉన్నాం, ఈ శరీరంలో ఉన్నాం. తన పోలిక అంటే దేవుడు ఎవరు? హీఈస్ ద కింగ్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన నీతికి రాజు. ఆయన నీతిని మనకిచ్చాడు. మనము ఆయన స్వరూపమందు ఆయన పోలికలో ఉన్నాం. ఆయన స్వరూపమందు ఆయన పోలికలో ఉన్నప్పుడు మనకి భూమి మీద అధికారం ఉంది. దేవుడిచ్చాడు. ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించమని చెప్పాడు. అంటే ఏదైనా వనం ఎలా ఉందో భూమి మొత్తాన్ని ఏదైనా వనంగా మార్చేయమని చెప్పి దేవుడు ఆదాము అవ్వని ఆశీర్వదించాడు. అయితే వాళ్ళు ఎప్పుడైతే దేవుని వద్దన్న పని చేసి మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారో వాళ్ళ ఆత్మనేత్రాలు మూయబడినాయి. వాళ్ళు శరీర సంబంధమైన లోకానికి పరిమితమైపోయారు. పాప మరణముల నియమము కిందకు వచ్చేశారు. శాపం కిందకు వచ్చేశారు. యేసు ప్రభువు శిలువలో చేసిన కార్యము ద్వారా మనం ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అవన్నీ పొందుకుంటున్నాం. యేసు ప్రభు భూమి మీదకి ఏం తీసుకొచ్చారో తెలుసా? దేవుని రాజ్యాన్ని. యేసు ప్రభు సువార్త ఇలా స్టార్ట్ చేస్తారు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని చెప్తారు. యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని మన మధ్యకు తీసుకొచ్చారు. దేవుని రాజ్యం ఎక్కడుందంటే యేసు ప్రభు చెప్తాడు, మన మధ్యలోనే ఉంది. మనం ఆత్మానుసారంగా ఆలోచిస్తే మన ఆత్మనేత్రాలు తెరవబడతాయి. మన మధ్యలో దేవుని రాజ్యం ఉంది. మన మధ్యలో మనకు కావలసిన సమస్తము ఉంది. అది గొప్ప మర్మం అన్నమాట. మనము ఆత్మానుసారంగా ఆలోచించామంటే పాప మరణముల నియమము నుంచి విమోచించబడి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమంలోకి వచ్చి ఉన్నాం. అది ఆ విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవాలి. చాలామంది క్రైస్తవులు శరీరానుసారంగా జీవిస్తున్నారు. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అందుకనే యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత కూడా బంధకాల్లో, సమస్యలో, ఊబిలో, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. జాగ్రత్తగా వినండి. నాకు ఒకసారి ఒక ప్రశ్న వచ్చింది. యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టిన తర్వాత ఈ బంధకాల్లో, ఈ ఊబిలో, ఈ సమస్యల్లో, ఈ బలహీనతల్లో ఎందుకు ఉండాలి? ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు కదా. యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టినప్పుడు నేను అన్ని బంధకాల నుంచి విడుదల పొంది నిత్య జీవాన్ని పొందుకున్నాను. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రం వలన మనము ధనవంతులు కావాలని చెప్పి మన కోసం ఆయన దరిద్రుడుగా మారాడు. అన్నిటి నుంచి విడుదల పొందాను కదా. అసలు ఎందుకు నేను ఈ సమస్యల్లో ఉండాలి? ఎందుకు ఈ ఇబ్బందుల్లో ఉండాలి? ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉండాలి? యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టిన తర్వాత, అంత వెల చెల్లించిన తర్వాత కూడా అసలు ఎందుకు ఇలా జరిగిందంటే దానికి ఆన్సర్ నేను మీకు చెప్తున్నాను. మనం శరీరానుసారంగా ఆలోచిస్తే
పాప మరణముల నియమం కింద ఉంటాం. శరీరానుసారంగా జీవిస్తే, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ జీవిస్తే శాపం కింద ఉంటాం. అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే, అంత గందరగోళమే. మీరు శరీరానుసారంగా జీవిస్తే అన్ని సమస్యలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మనం ఆత్మానుసారంగా జీవించాలి. మనం భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. అందుకు మనం ఉన్నాం. జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినాలి. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది. ఆత్మానుసారంగా మనం ఉన్నామంటే పాప మరణముల నియమం నుంచి విడుదల పొంది క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమంలోకి వచ్చాం. ఇంకా పాప మరణముల నియమం మన మీద పనిచేయదు. శాపం నుంచి విడుదల పొంది మనం బయటకు వచ్చేసాం. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. దేవుడు మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించడానికి ఆయన మన కోసం శాపంగా మారాడు. చాలా స్పష్టంగా రాయబడిన మాటలు. మనం ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ సంబంధమైన విషయాలకు ఎక్కువ విలువ ఇవ్వాలి. ఆత్మ సంబంధమైన విషయాలంటే దేవుని వాక్యం ధ్యానించటం, ప్రార్థన చేయటం, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం, దేవునికి సంబంధించిన విషయాలకు ఎక్కువ విలువ ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే ఆదివారం ఒక 2 గంటలు చర్చిలో ఉంటారు, మిగతాది ఇంకా వాళ్ళకి తోచిందంతా చేస్తూ ఉంటారు. దేవుడు ఆదాము అవను సృజించినప్పుడు అలా లేదు. ప్రతిరోజు ముఖాముఖిగా వాళ్ళు దేవునితో మాట్లాడేవాళ్ళు, ప్రతిరోజు దేవునితో కలిసి ఉండేవాళ్ళు. దేవుడు వాళ్ళకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. ఏంటి అసైన్మెంట్? మీరు ఫలించి, విస్తరించి, అభివృద్ధి చెంది, భూమిని నిండించి దాన్ని స్వాధీనపరచుకోండి, ఈ భూమి మొత్తాన్ని ఏదైనా మార్చండి అని చెప్పాడు. అయితే వాళ్ళు దేవుని మాట వినకపోవటం వల్ల మొత్తాన్ని కోల్పోయారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశారో తెలుసా? ఏదైనా వనంలో మనం ఏమైతే కోల్పోయామో మొత్తం మనకు తిరిగి ఇచ్చేశారు. యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని మన మధ్యకు తీసుకొచ్చాడు. ఆయన నీతిని మనకిచ్చాడు. ఆదాము అవ్వ ఏం కోల్పోయారు? దేవుని నీతిని కోల్పోయారు. ఇప్పుడు మనం ఏం పొందుకున్నాం? యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా ఆయన నీతిని మనం పొందుకున్నాం. ఒకసారి జాగ్రత్తగా వినండి. మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో చదువుతారు. దేవుడు ఆదాము అవ్వని తన స్వరూపమందు తన పోలికలో సృజించాడు. వాళ్ళ పోలికను పోగొట్టుకున్నారు, పాపం చేసి నీతిని పోగొట్టుకున్నారు. యేసు ప్రభు మన పాపములు, మన దోషాలకి వెల చెల్లించి ఆయన నీతిని మనకిచ్చారు. అంటే ఇప్పుడు మనం దేవుని స్వరూపమందు ఆయన పోలికలో ఉన్నాం. అది జరిగింది యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా. ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అవన్నీ పొందుకున్నాం. మనం ఆత్మానుసారంగా జీవించాలి. దేవుడు మన ఆత్మనేత్రాలు తెరవ చేస్తాడు. మనం ఈ భూమి మీద సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం అంటే పాడైపోయిన దాన్ని బాగు చేయాలి, పాడైపోయిన జీవితాలను బాగు చేయాలి. అనేక మంది బంధకాల్లో, సమస్యల్లో, ఊబిలో క్రైస్తవులు లెక్కలేనంతమంది శరీరానుసారంగా జీవిస్తూ ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. వాళ్ళకి సత్యాన్ని తెలియచేయాలి. ఈ బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఈ ఊబిలో ఉండాల్సిన అవసరం లేదు, ఈ సమస్యల్లో ఉండాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టిన తర్వాత కూడా అసలు ఈ బంధకాల్లో, సమస్యల్లో ఎందుకు ఉండాలి? ఆ ప్రశ్న మనకి రావాలి. ఆ ప్రశ్న నాకు వచ్చింది. దేవుడు దానికి ఆన్సర్ చెప్పాడు. ఆ ఆన్సర్ మీ అందరికీ చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి, మీ జీవితం మొత్తం మారిపోద్ది. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మనం బంధకాల్లో, సమస్యల్లో ఉండాలి? మనం మతం ముసుగులో ఉంటే అలాగ అనిపిస్తూ ఉంటుంది. మతం ముసుగులో ఉండటానికి కాదు, మనం దేవునితో సహవాసం చేయాలి. ఆదాము అవ్వ దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు. మనం దేవునితో సహవాసం చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడాలి. అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు అనేకమైన మర్మాలు తెలియచేస్తారు. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. అది మనం తెలుసుకోవాలి. ఆదాము అవ్వ దేవుని మాట వినకపోవటం వల్ల వాళ్ళు పాప మరణముల నియమం కిందకు వచ్చారు, అలాగే శాపం కిందకు వచ్చారు. ఇప్పుడు మనం యేసు ప్రభువుని అంగీకరించి ఆత్మానుసారంగా ఉంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, మనం ఆత్మానుసారంగా జీవిస్తే పాప మరణముల నియమం నుంచి మనం బయటకు వచ్చేస్తాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమంలోకి వస్తాం. శాపం పోతుంది, ఆశీర్వాదంలోకి వస్తాం. మనం దేవుని స్వరూపమందు, దేవుని పోలికలోకి మార్చబడతాం. దేవుని కుమారులు మనం. ఎందరైతే తను అంగీకరించారో వాళ్ళందరికీ తన కుమారులు అవడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆదాము ఏం రాయబడి ఉంటుంది తెలుసా? యేసు ప్రభు వంశావళి గురించి చెప్తూ ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ఎందుకు దేవుని కుమారుడు? ఆయన దేవుని స్వరూపమందు, దేవుని పోలికలో సృజించబడ్డాడు. తర్వాత ఏం పోయింది? ఆ పోలిక పోయింది.
పాపం చేసి నీతిని పోగొట్టుకున్నారు. మనం దేవుని స్వరూపంలోనే ఉన్నాం, మనము ఆత్మ అయి ఉన్నాం, మనం ఈ శరీరంలో ఉంటున్నాం. కావాలంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. మనం కోల్పోయింది ఏంటి? ఆయన పోలికను కోల్పోయాం, నీతిని కోల్పోయాం. యేసు ప్రభు మన పాపాలు మన దోషాలు ఆయన భరించి ఆయన నీతిని మనకిచ్చాడు. మనం కోల్పోయిన నీతిని మనకిచ్చాడు. అంటే మరలా మనం దేవుని స్వరూపములోనికి, ఆయన పోలికలోనికి వచ్చాం. ఇప్పుడు మనం ఆయన కుమారులం, మనకి భూమి మీద అధికారం ఉంది. పాడైన దాన్ని మనం బాగు చేయాలి. బంధకాల్లో, ఊబిలో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వు ఆత్మానుసారంగా ఆలోచిస్తే నీ ఆత్మనేత్రాలు తెరవబడతాయి. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది, మన మధ్యలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు మన ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నువ్వు అనేక మంది బంధకాల్లో, ఊబిలో, సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు, వాళ్ళందరూ విడుదల పొందుతారు. మనం ఆత్మానుసారంగా జీవించాలి. చాలా స్పష్టంగా బైబిల్లో ఉంటుంది. మనం శరీరానుసారంగా ఉంటే దేవుడు మనకేం సిద్ధపరిచాడో అవి మనకు కనపడవు. శరీరానుసారంగా ఉంటే మన ఆత్మనేత్రాలు మూసుకుపోయి ఉంటాయి కాబట్టి అవి కనపడవు. బైబిల్లో ఎంత స్పష్టంగా ఉందో తెలుసా మీకు? చదివినిపిస్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు మన కోసం ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఎందుకో చెప్పనా? ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తామో దేవుడు వాటిని మనకి బయలుపరుస్తాడు. తర్వాత వచనం 10వ వచనంలో ఏముంటుందో తెలుసా? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అవన్నీ మనకు కనపట్ల. దేవుడు మన కోసం ఎంత గొప్పవి సిద్ధపరిచాడో కంటికి కనపట్ల. ఎందుకంటే శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు, శరీరానుసారంగా జీవిస్తున్నారు, అవి కనపడవు. ఆత్మానుసారంగా ఆలోచిస్తే దేవుడు వాటిని మనకి బయలుపరుస్తాడు. మొత్తం మీ జీవితం మారిపోద్ది. మీరున్న బంధకాల నుంచి బయటకు వచ్చేస్తారు, మీరున్న ఊబిలో నుంచి బయటకు వచ్చేస్తారు, మీరున్న భయంకరమైన పరిస్థితుల నుంచి బయటకు వచ్చేస్తారు. మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ద్వారా మనము దేవుని స్వరూపమందు ఆయన పోలికలోకి మార్చబడ్డాం. ఆ విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే అన్ని బంధకాల నుంచి బయటకు వచ్చేస్తారు. మనం ఆత్మానుసారంగా జీవిస్తాం, మనం దేవుని మాట వింటాం, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం, దేవుని పనికి ఇస్తాం. ఎందుకంటే మనం దేవుని పని చేయటానికి ఉన్నాం, అపవాది పని చేయటానికి కాదు. శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ శరీరానుసారంగా ఆలోచిస్తూ ఎంతమంది క్రైస్తవులు బంధకాల్లో ఉన్నారు తెలుసా? ఊబిలో, భయంకరమైన సమస్యల్లో, ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. నేను 15 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాను. ఎంతోమంది ఊబిలో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నేను దేవుడిని అడిగి ప్రార్థన చేసి అసలు ఎందుకు ఉండాలి, ఈ పరిస్థితి ఏంటి? యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత అసలు ఆ ఊబిలో, ఆ బంధకాల్లో, ఆ సమస్యలు అసలు ఎందుకు ఉండాలి అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆన్సర్ మీకు చెప్తున్నాను. అస్సలు మనం ఆ ఊబిలో, ఆ సమస్యల్లో, ఆ బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు. శరీరానుసారంగా ఆలోచిస్తే మాత్రం మీరు బయటకు రాలేరు. ఎందుకంటే మనం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుకుంటున్నాం. 7వ వచనం నుంచి చూడండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. మీరు శరీరానుసారంగా ఆలోచిస్తే యేసు ప్రభు చేసినవి పొందుకోలేరు. మీరు శరీరానుసారమైన మనస్సు మరణము, అంటే మీరు పాప మరణముల నియమం కింద ఉన్నారు, శాపం కింద ఉన్నారు. ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానమై ఉన్నది, అంటే మీరు పాప మరణముల నియమం నుంచి విమోచించబడి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమంలోకి వచ్చేసారు. మొత్తం అన్ని బంధకాల నుంచి బయటకు వచ్చేసారు. మొత్తం ఈ సత్యం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మీరు ఒకసారి చూడండి, బైబిల్లో నేను మీకు చెప్తాను. శాపం కింద, పాప మరణముల నియమం కింద పనిచేస్తున్న వారి జీవితాల్లో ఎలా మార్పు వచ్చింది బైబిల్లో మనం చదువుకున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 1-7 వచనాలు. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచాను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగొనుచుండిరి. ఆయన ఆ దోణెల్లో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెల నుండి జన సమూహములకు బోధించుచుండెను. యేసు ప్రభువు సీమోనుదైన ఒక దోణె పడవ ఎక్కి అందరికీ వాక్యం బోధిస్తాడు. బోధించిన తర్వాత 4వ వచనంలో ఉంటుంది, ఆయన బోధించుట చాలించిన తర్వాత
నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. సీమోను ఆయనిచ్చిన జవాబు ఏంటంటే, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏమీ దొరకలేదు. ఒకసారి చూడండి, శాపం కింద ఉన్నప్పుడు, పాప మరణముల నియమం కింద ఉన్నప్పుడు ఎంత ప్రయాసపడినా ఉపయోగం ఉండదు. భూమి ముళ్ళ తుప్పల్ని, గచ్చపదల్ని మొలిపిస్తూ ఉంటుంది. ఎంతోమంది నేను చూస్తున్నాను, ఎంత ప్రయాసపడ్డ, సమస్యలు, ఇబ్బందులు, ఎంత కష్టపడ్డ ఉపయోగం లేకుండా జీవిస్తూ ఉన్నారు. మరి దేవుని దగ్గర పరిష్కారం ఉంది. దాన్ని వెతికినప్పుడు దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఆ పరిష్కారం నేను మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని పని చేయటానికి ఇష్టపడి, పేతురు తన దోణెను దేవుని పని కోసం ఇస్తాడు. రాత్రంతా ప్రయాసపడతారు, ఉపయోగం లేదు. చాలామంది మాకు ఆశీర్వాదం వద్దు అంటారు. నేను ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అపవాది ఎలా మోసం చేస్తున్నారో చూడండి. పేతురుతో పాటు ఉన్న వాళ్ళ జీవితాలను చూడండి. వాళ్ళు ప్రయాసపడుతున్నారు, కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నారు. కరెక్ట్గా ఆలోచించండి. రాత్రంతా ప్రయాసపడ్డారు, వాళ్ళకి ఏం దొరకలా. వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నారు, వాళ్ళ జీవితాలు మారట్లా, కుటుంబాలని పోషించుకోలేకపోతున్నారు. అది శాపం కింద ఉంటాం. వాళ్ళు ప్రయాసపడుతూ వారి కుటుంబాలనే పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకెక్కడ దేవుని మాట వింటారు? ఇంకెక్కడ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు? ఆ శాపం నుంచి బయటకు వస్తే తప్ప మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. పాప మరణముల నియమం నుండి బయటకు వస్తే తప్ప మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. పేతురు తన దోణెను దేవుని పనికి ఇస్తాడు. తర్వాత యేసుప్రభు ఏమంటారంటే, కొంచెం లోతుగా వెళ్ళి వల వేయమని చెప్తాడు. మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, కానీ నీ మాట చొప్పున వల వేస్తామని వాళ్ళు వేసినప్పుడు 6-7 వచనాలు, వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దొనలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దొనలు మునిగినట్లు నింపిరి. రాత్రంతా ప్రయాసపడ్డారు, మొత్తం వ్యర్థమైపోయింది. దేవుడు చెప్పిన ఒక్క మాటతో వలలు పిగిలిపోయేంత చేపలు పడినాయి. ఒక దోణి కాదు, 2 దోణిలు మునిగిపోయేంత చేపలు పడినాయి. ఏం జరిగి ఉంటుంది అంటారు? మొత్తం వాళ్ళ జీవితంలో ఉన్న శాపం పోయింది, వాళ్ళ జీవితంలో ఉన్న ప్రయాస మొత్తం పోయింది. ఆ చేపలు ఏం చేసి ఉంటారు? వాళ్ళు సముద్రంలో తిరిగి పడేలా వాళ్ళు చేపలు పట్టుకుని అమ్ముతారు, తద్వారా వాళ్ళ కుటుంబానికి పోషణ. ఆ చేపలన్నీ అమ్మేస్తే వాళ్ళ కుటుంబానికి కావాల్సిన సమృద్ధి మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఆ దోణెలు, ఆ వలలు వదిలేసి యేసుప్రభుని వెంబడిస్తారు. అది జరిగింది. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పేతురు, యోహాను వీళ్ళంతా చేపలు పట్టుకుంటా బ్రతికే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ప్రయాసపడినా కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉంది. శాపం నుంచి బయటకు వస్తే తప్ప దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. అందుకనే మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. యాకోబు అంటాడు, దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదలను అంటాడు. మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. జీవితాంతం మనం ప్రయాసపడుతూ మన కుటుంబాలకే సరిపోని విధంగా మనం ఉండటానికి కాదు, దేవుడు మన కోసం ప్రాణం పెట్టింది. మనం నమ్మాలి. నమ్మకపోతే నీ జీవితంలో దేవుని కార్యాలు జరగవు. మనం ఆత్మానుసారంగా ఆలోచిస్తే, దేవుని మాట వినటానికి ఇష్టపడితే అప్పుడు ఏం జరుగుతుందంటే మనం శాపం నుంచి వచ్చేస్తాం బయటికి. శాపం నుంచి వచ్చామంటే మనం పడిన కష్టానికి ఫలితం వస్తుంది, సమృద్ధి వస్తుంది. అప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు, దేవుణ్ణి గణపరుస్తావు. నువ్వు ఊబిలో ఉండి ఏం చేస్తావు? నువ్వు సమస్యల్లో ఉండి ఏం చేస్తావు? మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. మీరు 2 పేతురు 1:3 చూసినట్లయితే, నేను ఇంగ్లీష్ బైబిల్లో చదువుతాను. హిస్ డివైన్ పవర్ హ్యాస్ గివెన్ టు అస్ ఆల్ థింగ్స్ దట్ పర్టైన్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్ త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్ హూ కాల్డ్ అస్ బై గ్లోరీ అండ్ వర్చ్యూ. 2 పేతురు 1:3-4 తెలుగులో ఉంటే చదవండి. దేవుడంట ఈ జీవితానికి, దైవ భక్తికి కావలసిన సమస్తాన్ని మనకిచ్చేశాడు. దేవుడు
ఈ జీవితానికి, దైవభక్తికి, మనం దేవుని భక్తిలో ఇలా జీవించాలి, ఇలా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, అలాగే మన జీవితానికి కావాల్సిన సమస్తాన్ని ఇచ్చేశాడు. అవన్నీ ఎక్కడున్నాయి? ఆత్మలోకంలో, దేవుని రాజ్యంలో ఉన్నాయి. దేవుని రాజ్యం ఎక్కడుంది? మన మధ్యలో ఉంది. నువ్వు ఆత్మానుసారంగా ఆలోచిస్తే దేవుడు వాటిని మీకు బయలుపరుస్తాడు. మీకు నేను స్పష్టంగా చదివినిపిస్తాను, చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఎందుకు మన కంటికి కనపట్టలేదు, మన చెవికి వినపట్టలేదు అంటే శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు అందరూ. శరీరానుసారంగా ఆలోచిస్తే దేవుడు మన కోసం ఎంత సిద్ధపరిచాడో అవి కనపడదు. మనం ఆత్మానుసారంగా ఆలోచిస్తే 10వ వచనం చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనం ఆత్మానుసారంగా జీవించడానికి ఇష్టపడితే దేవుడు నీ కోసం, జాగ్రత్తగా వినండి, నీ కోసం ఎంత గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశాడో దేవుని ఆత్మ వలన నీకు బయలుపరచబడుతుంది. నువ్వున్న అన్ని బంధకాల నుంచి బయటకు వచ్చేస్తావు. నువ్వు ఆత్మానుసారంగా ఆలోచిస్తావు, ఉన్న అన్ని బంధకాల నుంచి, ఊబిలో నుంచి బయటకు వచ్చేస్తావు. నువ్వు శాపం నుంచి బయటకు వచ్చేస్తావు. నువ్వు పడిన కష్టానికి ఫలితం వస్తుంది. నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. అందుకు మనం పిలువబడ్డాం. మీరు జాగ్రత్తగా ఈ మాట వినాలి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పిలువబడ్డాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే మనం ఆత్మానుసారంగా జీవించాలి. ఈ జీవితం ఆత్మ సంబంధమైనది. ఎందుకు క్రైస్తవులు సమస్యల్లో ఉంటున్నారు? శరీరానుసారంగా ఆలోచిస్తే అన్ని సమస్యలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. శరీరానుసారంగా ఆలోచించే వాళ్ళు దేవుని మాట వినరు, దేవుని ధర్మశాస్త్రానికి లోబడరు, దేవుని సంతోషపెట్టరు. అసలు దేవునికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు దృష్టి పెట్టరు. నువ్వు పాప మరణాల నియమం కింద ఉంటావు, శాపం కింద ఉంటావు. అందుకే ఆ సమస్యలు, ఇబ్బందులు, అన్ని సమస్యలు వెతుక్కుంటూ వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తావో నువ్వు పాప మరణముల నియమం నుంచి విడిపించబడి క్రీస్తు యేసునందు జీవమునిచ్చి ఆత్మ యొక్క నియమంలోకి వస్తావు. శాపం నుంచి విడిపించబడతావు. దేవుడు నీ కోసం ఏమి సిద్ధపరిచాడో తన ఆత్మ ద్వారా నీకు బయలుపరుస్తాడు. అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు. నువ్వు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, అనేక మంది క్రైస్తవులు శరీరానుసారంగా ఉంటూ అనేకమైన సమస్యల్లో, ఊబిలో, బలహీనతల్లో, గందరగోళ పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అలా మేము ఉండటానికి వీల్లేదు. మీరు మా కోసం ప్రాణం పెట్టారు, ఎంత వెల చెల్లించారు. అంత వెల చెల్లించిన తర్వాత కూడా దేవా ఈ సమస్యల్లో ఉండటానికి వీల్లేదు. ఈ సమస్యలో జీవితం అంతం గడిచిపోవటానికి వీల్లేదు. మేము సత్యాన్ని తెలుసుకోవాలి. అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని తెలుసుకుని పాప మరణముల నియమం నుంచి విమోచించబడి శాపం నుంచి బయటకు వచ్చేసి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమంలోకి మేము రావాలి. మేము మీ స్వరూపమందు మీ పోలికలోకి వచ్చామని మేము తెలుసుకున్న రోజున అన్ని బంధకాలు తెంచబడతాయి. ఊబిలో నుంచి బయటకు వచ్చేస్తాం, శాపంలో నుంచి బయటకు వచ్చేస్తాం. మేము చేసిన పనిలో ఆశీర్వాదం వస్తుంది, మా కష్టానికి ఫలితం వస్తుంది. మేము ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ గొప్ప మర్మం ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి నేను వారి ఆత్మనేత్రాలు తెరవబడి వారు భూమి మీద మీ చిత్తాన్ని నెరవేర్చడానికి బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.